నమస్తే మామ అందరికి. నమస్తే ఇవన్నీ వద్దు, డైరెక్ట్ మ్యాటర్ లోకి రా. ఇవాళ ఎవడి గుద్ద పగలగాలో చెప్పు ఫస్ట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి 24 అవర్స్ రొమాన్స్. వద్దురా బాబు, ఆ షార్ట్ ఫిల్మ్ ఏదైతే అసలు వద్దురా బాబు. అసలు ఆ అక్క యాక్టింగ్ ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. గుద్దలో గ్రెజరిన్ పెట్టుకుని ఎడుస్తున్నట్టుంది ఆ అక్కకి. వాడేమో యాక్టింగ్ అనేది నేను ఎర్రిపోకుని అన్నట్టు చూపించారు. ఒరే ఆ షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడే నాకు గుద్దలోంచి సగలు వచ్చినాయిరా. ఇప్పుడు నేను మాట్లాడంటే నరాలు దిగిపోతారా దాని గురించి. ఏంది మామ అట్టన్నో? ఈ వీడియో కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా మామ? అట్లీస్ట్ నా కోసమే చెయ్యి మామ ఈ వీడియో. వద్దురా స్వామి, నిన్న అనవసరంగా నా ఛానల్లో పెట్టుకున్నా నాకు ఇప్పటికే అర్థం అవుతుంది. అసలు నీకు ఎందుకు పేమెంట్ ఇవ్వాలో నాకేం అర్థం కంటే ఒక పాయింట్ చెప్పురా. మంచి షార్ట్ ఫిల్మ్ ఎంచుకోవాలంటే ఒక ఎర్రపోకు షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి. ఏంది మామ అట్టన్నో? ఈ షార్ట్ ఫిలిం లో ఒక అక్కాయి, ఒక అన్నయ్య, ఇంకొక అక్కాయి, ముగ్గురు కలిసి లివింగ్ టుగెదర్ ఉంటారు. వాళ్ళు వేసుకుంటారు. 24 గంటలు ఒకటే దింగుడు. అలాంటి షార్ట్ ఫిల్మ్ నువ్వు రియాక్ట్ అవ్వవా? అసలు ఎలా మామ ఇలా? మన ఛానల్కి రెప్యుటేషన్ వచ్చేది దీనివల్లే మామ. కొంచెం ప్లీజ్ నా కోసం ఓర్చుకో మామ. సరే మామ, నువ్వు ఒక ఎర్రపూకోడు అయినా కూడా ఒక్కసారికి నీ మాట నమ్మి ఈ షార్ట్ ఫిల్మ్ రియాక్ట్ అవుదాం. ఏం జరిగిద్దో ఆ దేవుడి మీద భారం వేస్తున్నా. ఒకవేళ బాగలేదంటే నీ గుద్ద బాగాలు జరుగుతా ఫస్ట్. ఈ పత్తి గింజలన్నిటికీ ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తా చూడు మామ, నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ ఫోటోలో కనబడుతున్నానే ఇన్స్టా పత్తి గింజ, అండ్ ఇది వచ్చేసి డి గింజ, అండ్ ఇది వచ్చేసి డి గింజ. ఈ డి గింజలు తెలియాలంటే ఇంకో డి గింజ ఉంది. ఆ డి గింజ ఈ డి గింజ కలిపి మీ మొత్తం పత్తి వ్యాపారం చేశారు డీలో. ఇప్పుడు ఆ యాక్టింగ్ వచ్చేసి ఈ షార్ట్ ఫిల్మ్ లో తీశారు. సరే ఈ వీడియో చూడండి. చూడు, ఇప్పుడు సీన్ క్రియేట్ చేయకు. చేస్తే లేకపోతే వెళ్ళిపో. నాకు టైం కుదిరినప్పుడు నేనే చేసుకుంటా. నీకు అంత టైం కూడా ఉంటుందా? మాట్లాడితే అంటావు, పడుకుంటావు, తాగుతావు, మళ్ళీ లేస్తావు, మళ్ళీ అంటావు, పడుకుంటావు, తాగుతావు. 24 అవర్స్ ఇదే పని మీద ఉంటావు. చూసారా ఈ షార్ట్ ఫిల్మ్లో ఏముందో, ఏం జరుగుతుందో? ఓన్లీ దెంగులాటే. 24 అవర్స్ దెంగులాట అంటారు. దెంగులాట అంటే బంచిక్ అని అర్థం. వాళ్ళు 24 గంటలు షార్ట్ ఫిల్మ్ తీసింది ఎందుకంటే మందు తాగను, సిగరెట్ తాగను. వాడు డిస్క్లైమర్ కూడా వేయకుండా నీ అమ్మ మీరు చేసే రాతకి మళ్ళీ మీరు 24 అవర్స్ రొమాన్స్ కాదు, ఇది కామిస్ట్ నా కొడుకు. ఇవన్నీ భరిస్తూ అన్నీ క్లీన్ చేస్తూ నేను ఉండాలి, అంతేనా? అసలు నీకు మనిషిలా కనబడుతున్నానా, పశువులా కనబడుతున్నానా? ఏయ్, దెంగి ఫస్ట్ ఎక్కడి నుంచి. దీన్ని చూడు, షార్ట్ ఫిల్మ్ ఉన్నారు చూడు, వాడిని బెంగుతా ఫస్ట్. ఆడంతా కొజ్జా నా కొడుకు ఎవడు లేడు. అసలు ఏడ్రా షార్ట్ ఫిలిం? అసలు డిస్క్లైమర్ లేదు, ఏందిరా అసలుకి? ఏ జాతిరా మీది? నీ అమ్మ ఒక వీడియోకి డిస్క్లైమర్ బీపుల్ అనేది కొంచెం మ్యాండేటరీ రా బూతులు ఉన్నప్పుడు. అది కాదురా, బిలో 18 కూడా చూస్తారా మీరు. ఈ చేసే కంటెంట్ లేదు, నా లవడా లేదు. మావా మనం కూడా బీపీ లేయట్లేదు మావా. నువ్వెందుకు మావా రీచ్ని కూడా దెంగిచ్చేటట్టున్నావు నీ మాటలతోటి? కొంచెం కంట్రోల్ చేసుకో మావా నిన్ను. అది కాదు మామ, వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే కంటెంట్ కి బూతులు రాక మంత్రాలు వస్తాయి మామ. ఎట్లా మామ అసలుకి? వాళ్ళు చేసే కంటెంట్ లో రాత కంటెంట్ ప్లస్ 18+ అనేది అట్లీస్ట్ మెన్షన్ చేయాలి. అది మెన్షన్ చేయాలి. సిగరెట్లు, మందు, అమ్మాయిలు. ఎలుముద్రలు ఎందుకురా? ఎందుకురా చదువుకున్నా? కప్పు పగలు కొట్టింది టీ బాలేదని కాదు, నీ గొనుగుడు ఆపేస్తావని. అసలు మీరు ఎప్పుడు ఆపేస్తారో చెప్పండి బ్రో ఈ షార్ట్ ఫిల్మ్. తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. నాకు ఈ పుగ్గాన్ని చూసిన ఫస్ట్ కానించి అసలు యాక్టింగ్ అనేది విరక్తి పడుతుంది. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీసారు నాకు అర్థం కావట్లా. ఒక్క పాజిటివ్నెస్ లేదు, ఒక కంటెంట్ లేదు. సమాజానికి ఏం చూపిద్దామని, వ్యభిచారం ఎలా చేద్దామని చూపిస్తున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు అంత హార్ష్గా మాట్లాడొద్దు మావా. వాడు హీరో మావా, ఆ అమ్మాయి హీరోయిన్. నువ్వెందుకు మావా మరి వ్యభిచారం దగ్గరికి వెళ్ళావు? పని మనిషిలా చూస్తున్నావా? చూడు, ఇది కాదక్క, వాడు ఆల్మోస్ట్ అంతే చెప్పాడక్క నువ్వు పని మనిషివని. నువ్వెందుకు అక్క మళ్ళీ వాడు బుద్ధంబడే దేగుతున్నావు? మళ్ళీ క్వశ్చన్ ఏం తెలుసా, పని మనిషిలా చూస్తున్నావు అని చెప్పడం. ఇంతకంటే దౌర్భాగ్యం ఆడుండదు మావా. నువ్వు దగులుకో. 24 గంటల్లో 12 గంటల వేసుకోవడం, 12 గంటలే మందు తాగడం, సిగరెట్ తాగడం, గ్లేజర్ వేసుకుని కళ్ళ నుంచి నీల్చి కాచడం, లేదంటే షో చూపేయడం. ఇది తప్ప ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏదైనా మంచి కంటెంట్ ఉందా అంటే అది ఒక ఎర్రపు కంటెంట్ అని అర్థమైంది. చెప్పి రాలేదనుకో, నీ ఫ్రెండ్ మెడపట్టుకుని బయటికి గంటేస్తా. సరే కీర్తి, మొత్తం వినపడింది. వెళ్ళి నైట్ అంతా గట్టిగా హక్ చేసుకుని పడుకో. మావా నువ్వు ఆగురా ఎర్రపుగా, నేను ఇస్తాగా వీళ్ళకి ఫైనల్ టచ్. దీనికేమో డబ్బింగ్ రాదు, వాళ్ళకేమో యాక్టింగ్ రాదు, ఆ అక్కకేమో ఏడుపు రాదు. ఏందిరా మాకు ఇది? నా లవడాలో షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి 24 అవర్స్ రొమాన్స్ అంట. రొమాన్స్ అని కాదు, 24 అవర్స్ దెంగులాటని పెట్టుకోండి సరిపోద్ది. అసలు నీ ప్రాబ్లం ఏంటి రామ్? యాక్టింగ్ రాదు, ప్లస్ కంటెంట్ ఎలా తీయాలో తెలియదు. 24 అవర్స్ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందంటే ఫోన్ హబ్కి దగ్గరగా ఉంది, కంటెంట్ కానీ దూరంగా ఉంది. ఇలాంటి కంటెంట్ పెట్టి మీరు యాక్టింగ్ చేసి క్రింజ్ చేసి మమ్మల్ని జావ దింగదామని ఫిక్స్ అయిపోయారు. కానీ చీరలు చాలా సెక్సీగా ఉన్నవే. వద్దులు రామ్, మౌనిక చూస్తే బాగోదు.
మధు, ఎవడైనా వాడిని ఆపండ్రా, వాడు షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాడా లేదంటే ఏడబడతాడు చేతులు వేస్తున్నాడు ఇంద్రా. ఒకటే షార్ట్ ఫిల్మ్ దొరికింది కానీ సందు దొరికిన కాడల్లా వేస్తున్నాడు రా వాడు. వాడిని యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ తప్ప అన్ని చేశారు ఇప్పటిదాకా. ఆ డీలు అదే చేశాడు, ఎక్కడ అదే చేశాడు, ఎక్కడైనా అదే చేసేటట్టున్నాడు వాడు. ఎందుకంటే ఫస్ట్ నేను బెంగాల్రా, అది కాదు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఇంకోసారి తీసుకొచ్చాడు నేను గుర్తం మీద అంతా. మామ ప్రతిదానికి నన్నే బెంగుతానంటున్నావు. ఈ వీడియో కష్టపడి దగ్గరుండి మరీ ఎడిట్ చేసా మామ, దానికైనా క్రెడిట్ ఇయ్యి మామ. అట్లీస్ట్ ఈ వీడియో చూడు ఫస్ట్. ఏంటి ఇవాళ ఆఫీస్ లేదా? ఇప్పుడేంటి నీకేమైనా అడుగా ఉన్నాను ఇంట్లో ఉంటే? నువ్వు వెళ్ళిపోమంటే చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతా. అక్క వెళ్ళాలక్క, నువ్వు కూడా ఈ ఫ్రేమ్ లో నుంచి నువ్వు వాడు ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ నుంచి వెళ్తే అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటాం అక్క మేము. అయినా మా ఊని దెంగాలి, అనవసరంగా నా ఛానల్లోకి తీసుకొచ్చావు అని. ఏదో నీ ఛానల్ కోసం రీచ్ కోసం నేను కొంచెం పైకి లేపుదాం అనుకున్న ప్రతిసారి నన్నే దెంగుతున్నావు మామ. కొంచెం చూసుకో మామ నన్ను కూడా. సూపర్. థ్యాంక్ యూ. దీనికంటే ఎర్రుపుకు సీనింగ్ నేను ఎక్కడ చూడలేదు మావ. ఏదైనా ప్రైవేట్ గా చేసుకుంటారు కానీ పబ్లిక్ లో పొగడుకుంటా వాళ్ళు ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నారా? కాదు, లివింగ్ టుగెదర్ అంటున్నారు. అప్పుడైనా కొంచెం ప్రైవేట్ గా చేసుకోవాలిగా, మరీ ఓపెన్ గా దాని ముందే చేస్తే దాని గుద్దలో కలదా మావ. ఏకే గాడికి సిగ్గు లేదు, ఆ ఎల్లక్కకి సిగ్గు లేదు, ఈ గ్లిసరిన్ అక్కకి సిగ్గు లేదు, ఎవరికి సిగ్గు లేదు ఈ షార్ట్ ఫిల్మ్ లో. అదే మైనస్. టీ తాగుతారా? పర్లేదా? విగ్రహం నుంచి వచ్చావు బ్రో నువ్వు. ఆ యాక్టింగ్ ఏంది బ్రో? టీ తాగుతావా అని అడిగింది బ్రో, వేసుకుంటావని కాదు బ్రో. ఏంది బ్రో నీ యాక్టింగ్? లవడాల యాక్టింగ్ ఒకటి పెట్టుకొని మార్నింగ్ ఇంత హాట్గా కనిపిస్తున్నావేంటి? నిన్ను పడేద్దామని. నన్ను పడేయాలంటే ఈ హాట్ సరిపోదు. ఇంతకన్నా వరస్ట్ సీన్స్ ఎక్కడా ఉండవు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్ మీ రాంగ్ బ్రో, రియల్లీ. దీనికే ఇంకా వరస్ట్ పార్ట్ ఇంకా చాలా ఉంది బ్రో, అది చూడు మామ ఫస్ట్. ఎందుకు లేటు? తగలబెట్టు, ఆ దరిద్రాన్ని కూడా చూసి చస్తా. ఎందుకు నేను వేరే అబ్బాయితో పడుకొని తప్పైపోయింది సారీ అంటే నీకు ఓకేనా? ఇప్పుడు ఏంది పోయా, వీడిని అర్జున్ రెడ్డిలో హీరో అనుకోవాలా లేకపోతే యానిమల్ సినిమాలో వీడు ఒక రణబీర్ కపూర్ అనుకోవాలా? నాకు అర్థం కావట్లా. వీడికి ఎలివేషన్లు బొక్క, మ్యూజిక్ బొక్క. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ గడి కనపడితే ఆ ఎల్కే గారిని ఒంగోబెట్టి గుద్దుతా. నువ్వు నాటకాలు ఇంకు తెలియకుండా జరగడానికి మీరిద్దరు చిన్నపిల్లలు అమ్మ నాన్న ఆటలాడడానికి. షార్ట్ ఫిల్మ్ లో ఏముందిరా అని చూస్తే ఏం లేదు. వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, మేము చూస్తున్నాం. వ్యూవర్స్ ని ఇర్రిపూకు చేయడంలో ఫస్ట్ ఈ డైరెక్టర్ కి ఇవ్వాలి అవార్డు. అది కాదురా, ఏం తీసావునరా నీకు షార్ట్ ఫిలిం, దాన్ని మళ్ళీ సక్సెస్ అని మళ్ళీ దీనికి రే ఉండాలరా గొద్దకి సిగ్గు. ఉంది మామ ఈ షార్ట్ ఫిల్మ్ రియాక్షన్. ఇంకా ఇక్కడే ఉన్నావంటే నా దగ్గర నీ గోవ పగలది నీ చేతిలో పెడతా మావ ఖచ్చితంగా.